ఈజీగా సమస్యను పరిష్కరించుకోకుండా విడాకుల దాకా వెళ్తున్నారు. ఎందుకు ఇలా? నేను 8 సంవత్సరాలప్పుడు ఈ సమాజం ఎలానే ఉంది. నాకు 13 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఈ సమాజం ఎలానే ఉంది, ఏమీ మారలేదు. దేవుడా, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను మారుస్తా ఈ సమాజాన్ని. చేసిన ఈ 9 ఆపరేషన్లు కాదురా గొప్ప. ఇప్పుడు మీరు చేయబోయే 10వ ఆపరేషన్ జాగ్రత్తగా చేయాలి, లేదంటే అందరం ఇరుక్కుంటాం. అలా జరిగిందో నెక్స్ట్ ఆపరేషన్ మీరు ఒక్కరు కూడా మిగలరు. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు పోలీసు యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా బడాబాబుల ఆడపిల్లల మిస్సింగ్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రముఖులు. ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది? తీవ్రవాదులా, ఉగ్రవాదులా? దీనిపై స్పెషల్ బ్రాంచ్లు దింపినా ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి. ఎస్ఐ గారు, నగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. అయితే ఈ చనిపోయిన వాళ్ళంతా 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళే. బాగా రిచ్గా ఉన్న వారి పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ అయి ఉన్నారు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా? ఎంత ప్రయత్నించినా ఈ కేసు ఒక కొలిక్కి రావట్లేదు. ఏదో ఒక మూలన ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి సార్. దీని వెనకాల మాఫియా, రాజకీయ నాయకుల, ఖాళీగా తిరిగే కుర్రాలా సార్, లోకల్ రౌడీలా? ఎవరై ఉంటారు సార్? సార్, ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి ఉన్నాడు సార్ ఒకడు. ఎవరు? డిటెక్టివ్ వెస్లీ సార్. అతను వయసు 30, హైట్ 5.8, వెయిట్ 60, టాప్ ఆన్ ది వరల్డ్. ఇలాంటి వ్యక్తులు కొందరో ఉంటారు సార్. ఎలాంటి డిఫికల్ట్ కేసులైనా పిప్పి చేయగల సత్తా ఉన్నవాడు సార్. ఆయన ఎక్కడున్నా సరే వెంటనే పిలిపిద్దాం, ఆయనకే ఈ ఫైల్ అప్పగిద్దాం. ఇలాంటి అరాచకాలు చేస్తున్న కొడుకులకి ప్రాణాలతో పట్టుకొని స్టేషన్లో వేసి కుల్లబడిస్తే ఇలాంటి ఆలోచన ఉన్నవాడు పోసుకోవాల్సిందే. సార్, అలాగే చేద్దాం. నువ్వెప్పుడు ఇంతే, చెప్పిన టైంకి రావు. నా పక్కనుంటే నేను చెప్పిందంతా విన్నట్టే ఉంటావు, కానీ పక్కకు వెళ్తే నేను ఏం చెప్పినా మర్చిపోతావు. అంటే నీ ప్రేమ నటన. నిన్ను ప్రేమించాను చూడు, నాది బుద్ధి తక్కువ. నా వెనుక పిచ్చివాడ్లా కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటే అది చూసి జాలిపడి
నేనే కొన్ని మెట్లు దిగివచ్చి సిగ్గు విడిచి నా ఆస్తి నా ఐశ్వర్యం పక్కన పెట్టి నువ్వు నీ ప్రేమ కావాలని నన్ను నాలాగా చూసి ప్రేమించేవాడు కావాలనిపించి నేనే నీకు ప్రపోజ్ చేశాను. అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నేనంటే అలుసైపోయాను కదా నీకు. సంజు ప్లీజ్ రా, ప్లీజ్ అర్థం చేసుకోరా. ట్రై టు అండర్స్టాండ్ మీ. రూమ్ రెంట్ కట్టలేదని హౌస్ ఓనర్ దొప్పేస్తుంటే ఎలాగోలా ఎస్కేప్ అయ్యి ఇంత దూరం నడుచుకుని వస్తే ఇప్పుడు ఇలా మాట్లాడతావా? అర్థం చేసుకోరా సంజు. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు? ఇంతకుముందు నీ వెనక ఎంత పిచ్చోళ్ళ తిరిగివని ఇప్పుడు ఎందుకు ఎంత ఆలస్యమైందో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇంతవరకు కనీసం టిఫిన్ కూడా చేయలేదు. ఇంత దూరం నడిచిరావడంతో ఇంకా బాగా ఆకలిస్తుంది. నమ్మలేక నా మనసు నన్నిలా అడుగుతోంది తెలుసా, నువ్వని నా ప్రాణమంటూ మరి తెలియదేమో బహుశా. నమ్మలేక నా మనసు నన్నిలా అడుగుతోంది తెలుసా, నువ్వని నా ప్రాణమంటూ మరి తెలియదేమో బహుశా. ఊహలో కొత్త పుంతలు, కనులలో కొంటి చిలుకులు, తికమకై తీని ధారలే, చేదని చిలిపి ప్రశ్నలు. నిన్నలా నన్నిలా నిలువనీయదే నిలకడగా. నమ్మలేక నా మనసు నన్నిలా అడుగుతోంది తెలుసా, నువ్వని నా ప్రాణమంటూ మరి తెలియదేమో బహుశా. నా లోకమే నువ్వై, నీలోననే సగమై, పులకించిపోతున్నా మలిచావు నన్ను ఉలివై. నీ ఆశ నేనైతే నీ శ్వాసలో చేరి, ఉచ్ఛ్వాస నిశ్వాసి నీ వెంట ఉంటాలే. ఎనలేని ప్రేమను పంచే సరిలేని సన్నిధి నీవు, సిరి సంపదలనే మించే సుగుణాల రాసివి నీవు. నిలిచావు నిండు పున్నమై నా ముందరే. నడిచావు నా పక్కనే నా జాబిలై. నమ్మలేక నా మనసు నన్నిలా అడుగుతోంది తెలుసా, నువ్వని నా ప్రాణమంటూ మరి తెలియదేమో బహుశా. నమ్మలేక నా మనసు నన్నిలా అడుగుతోంది తెలుసా, నువ్వని నా ప్రాణమంటూ మరి తెలియదేమో బహుశా. నీ నవ్వులోన కళనై, నీ గుండెలోన లయనై, ఉరికేటి నది సొదలా చలరేగే గమకాలై. కడలంచు కెరటాన్నై తెగ ఎగసి పడుతున్నా, నీ పాదముల తడిపే ముద్దాడ నీ తగునా. నా ఎదురు నిద్దురలేపే మరుమల్లె మొగ్గవు నువ్వు. సిరిమూవ సరసను చేరి సడి చేయగలనా నేను. నిలిచేన తామరాకుపై వాన చినుకులే. ప్రాణమైన అట్టుగా వేసి నిన్ను ఆపనా. నమ్మలేక నా మనసు నన్నిలా అడుగుతుంది తెలుసా, నువ్వని నా ప్రాణమంటూ మరి. మోక్షి, ఇంత అర్జెంటుగా నిన్ను ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఈరోజు ఇంటి దగ్గర నుండి కాలేజ్కి బయలుదేరానా,
వీధి చివరిలో ఒకడు సడన్ గా ఎదురయ్యాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, 1 year నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతానంటూ చెయ్యి కోసేసుకున్నాడు. రేపు సాయంత్రం ఆర్కే బీచ్కి రాకపోతే ఎక్కడ చెయ్యి కోసుకున్నాను అక్కడ గొంతు కోసుకుంటానని బెదిరించాడు మోక్షి నన్ను. నాకేం చేయాలో తెలియక భయంతో నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. ఓకే సంజు, ఇవన్నీ మనసులో పెట్టుకొని భయపడకుండా హ్యాపీగా ఇంటికెళ్ళు. రేపు వాడికి కాల్ చేసి రమ్మని చెప్పు, మొత్తం నేను చూసుకుంటా. రేపు సాయంత్రం జరిగే అమ్మాయి ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, బీ కేర్ఫుల్. ఎవరు లేరు కదా. ఇదేంటి ఏటీఎంలో ఉంది? ఓహో, ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళంతా బయటికి వెళ్ళడం ఇష్టం లేక ఏటీఎంని ఇంట్లో పెట్టుకున్నారేమో. ఆహా, ఏమైనా అదృష్టమో. ఆహా, ఈ ఏటీఎంలో ఎంత డబ్బులు ఉన్నాయో. లక 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 లక. ఇదేంటబ్బా ఇలా ఉంది? మా సత్తిగాడు గాజువాక ఏరియాలో ఉంటాడు. వాడికి ఏటీఎంని ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తాను. వాడికి ఫోటో పెడతాను, వాడు ఎలా ఓపెన్ చేయాలో చెప్తాడు. వా, ఈరోజు ఎవరి ముఖం చూశాను? అమ్మ మెసేజ్ పెట్టాడు. గూగుల్ దల్లా. ఒరే సతిగా, మీ అమ్మ తెలుసు, మా అమ్మ తెలుసు, తమిళనాడు చెన్నమ్మ తెలుసు, ఈ గూగుల్ అమ్మ ఎవర్రా? ఏ గూగుల్ అమ్మో ఏంటో. హలో, హాయ్ దీప్ గారు, ఎందుకు వచ్చారు? ఏంటి నీ ప్రాబ్లం? రూపాయలు ఇస్తాను కానీ మా సత్తిగాడు చెప్పాడు ఈ ఫోన్లో గూగుల్ అమ్మ తల్లి ఉందంట, ఎలా ఓపెన్ చేయాలో సరే చెప్పరా?
ఓయ్ తీఫ్ గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒకసారి వెళ్ళారా? సార్, మీ ఇంట్లో మీ చేతిలో ఇలా గన్నుండగా మీకు దొరికిపోతానని అనుకోలేదు సార్. మీరు ఎలా వచ్చారబ్బా? నా గుగ్గులమ్మ తల్లి కూడా చెప్పలేదు సార్. సార్, నాకేం అర్థం అవ్వట్లేదు సార్. సార్, ఒక్క నిమిషం సార్. మా తాతయ్యగారికి వాట్సాప్ చేసి కనుక్కుంటాను సార్. రేయ్, సార్, ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించావో షూట్ చేసేస్తా. సార్ సార్, బ్రతికున్నాక మీకు ఈ చుట్టుపక్కల కనిపించాను సార్. ఓయ్ గూగులమ్మ, ఆగు. నీతో కొంచెం పని ఉంది, నంబర్ ఇచ్చెళ్ళు. ఓ వచ్చారా? వచ్చినందుకు థ్యాంక్స్. నా మాటకి, నా మాటతో పాటు నా పిచ్చి ప్రేమకి ప్రాణం పోసేందుకు మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. మీరు కనుక రాకుంటే నేను నిజంగానే గొంతు కోసం చచ్చిపోయానేమో. మీరు ఇక్కడికి వచ్చి ప్రేమ అనే మొలకకు నీరు పోసి ప్రాణం పోసినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ అండి. మీరంటే చాలా చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. హలో, ఆపుతావా? ఎవరు నువ్వు? ఎంతసేపు నువ్వు చెప్పిందేనా? నేను చెప్పేది వినవా? అసలేమనుకుంటున్నావు? నేనెవరో తెలుసా? మా ఫాదర్ ఎవరో తెలుసా? ఇవన్నీ కాదు, నాకు ఒక లవర్ ఉన్నాడు. అతని పేరు మోక్షిత్. మేము గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నాం. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకుంటాం. తెలుసా? ప్రేమ అంట, ప్రేమ. ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరా? నేనే దొరికానా? ఎవరో లవ్ చేసిన అమ్మాయిని లవ్ చేయడం, అది నువ్వు అంటే సూసైడ్ చేసుకోవడం. మీ వల్ల అమ్మాయి ఎంత ట్రబుల్ అవుతుందో తెలుసా? మానసికంగా ఎంత కుమిలిపోతుందో తెలుసా? ఏదైనా కొత్తగా చేయండిరా బాబు. అంటే మీరు నన్ను లవ్ చేయరు అంతేగా? వెళ్ళండి. మరి ఇక్కడ ఎందుకు? నేను చస్తే చస్తానులే, మీకెందుకు? నా ప్లాన్ అవుట్ అవుతున్నట్టుంది. నాకెందుకే నీ బొంగులో ప్రేమ? నిన్నెప్పుడో మేము టార్గెట్ చేసామే. అరే గోగుల్, నువ్వు అడ్డాలరా? ఆగండి రా, ఆగండి. బస్ 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 అటెండర్ బస్. బస్ బస్ ఇదే బండి బస్, అటెండర్ బస్ బస్. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి ఏం జరగకూడదు. కమ్ ఆన్ ఫాస్ట్.
ఆపరేషన్ క్లోజ్. హలో సార్, గ్రేట్ జాబ్ సార్. ఏయ్, లేవండ్రా. రే కరోనా కొడకల్లారా, ఏమనుకుంటున్నారా? మీకోసమేరా ఈ పోలీస్ ఆపరేషన్. ఇతనెవరో తెలుసారా? మీ తాట తీయడానికి వచ్చిన డిటెక్టివ్ వెస్లీరా. ఇతన్ని చూస్తే పాడేస్తారు పాట ప్యాంట్లో. సార్, వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్తాను సార్. రా, బండి ఎక్కండి రా. కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్, ఇంకొక లాఠీలు తీసురా. రేయ్, ఎందుకు ఇలా చేశారా? సార్ సార్ మాకే తెలియదు సార్, మాకే తెలియదు సార్. సార్ 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 మాకే తెలియదు సార్, మమ్మల్ని వెళ్ళలేదు సార్. సార్ 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 ప్లీజ్. నిజం ఒప్పుకోండి రే, లేదంటే రే ఒక్కొక్కడిని. నిజం చెప్పండి రే, లేదంటే 1-2 వచ్చిన చోట పగిలిపోద్ది. నా కొడకలారా, ఎవడ్రా ఎవడ్రా? ఎస్ఐ గారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. సార్ సార్ కొట్టదు సార్, చెప్పేస్తాను సార్. సార్ మీ వైజాగ్ బీవీఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ సార్. సార్, నెల్లూరు జిల్లా తూపిలిపాలెం బీచ్కి మా వాడు ప్రేమించిన సివిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అమ్మాయిని చిత్రహింసలు చేసి మరి సముద్రంలో ముంచి చంపేశాం సార్. సార్ సార్, రెయిన్బో పార్క్లో ఒక ప్రేమ జంటని తరిమి వాడిని తల పగలగొట్టి ఆ అమ్మాయిని రేప్ చేసి మరీ చంపాం సార్. ఆ తర్వాత తెలిసింది సార్, వాడు డిటెక్టివ్ ప్రాణ స్నేహితుడని. మాతో ఈ పనులన్నీ చేయించినోడు ఒకడున్నాడు సార్. మా పని అమ్మాయిని ప్రేమలో పడేసామా, నమ్మించామా, ముగించామా, అమ్మాయిని ట్రాప్ చేసి చంపేయడమే సార్ మా పని. సార్ మాతో ఇవన్నీ చేయించిన మా బాస్ని పట్టుకుని మమ్మల్ని భవిష్యత్తు ఏమవుతుందో తెలియదారా రాస్కెల్స్? సార్ ఇదంతా బయటకు వస్తుంది, మా భవిష్యత్తు నష్టమైపోతుంది సార్. మా తల్లిదండ్రులు చనిపోతారు సార్. ఇంతకీ ఎవడరా మీ బాసు? ఎక్కడ ఉంటాడు వాడు? సార్ ఆర్కే బీచ్ కుడిమెట్ల దగ్గర ఉంటాడు. వాడు ఎంత మూర్ఖుడా? చెప్పరా, చెప్పండిరా. చెప్పండి, లేదంటే కాల్చి పారదొప్తా. రేయ్, నిజం చెప్తున్నారా? ఇవంతా చేసేటప్పుడు తెలియదురా మీకు భవిష్యత్తు గురించి? నాశనం అయిపోతారని ఇంకా ఎంతమందిని ఎక్కడెక్కడ చెప్పారా? వీళ్ళు చెప్పిందంతా రికార్డ్ చేశారా? చేశాను సార్. కమాండ్ క్విక్, అందరూ త్వరగా బయలుదేరండి. ఓకే సార్.
సార్ టార్గెట్ ఇక్కడే ఉన్నారు సార్. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావురా? Take him to custody. హలో, ఎందుకు నన్ను చూసి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అప్పుడు చూస్తే డిటెక్టివ్ వెస్లీ అని చెప్పకుండా మోక్షిత్ అని చెప్పి మోసం చేశావు. సర్లే అని సర్దుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా చేస్తున్నావు. నాకు అసలు నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు చూసినా నీ ఆలోచనలే. నా వల్ల కావట్లేదు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. ఫోన్ చేస్తే ఫోన్ తీయవు, కట్ చేస్తున్నావు. అసలు ఏమైంది? అయిందా? చూడు అమ్మాయి, సంజు, నువ్వు అనుకుంటున్నట్టు నేను నిన్ను ప్రేమించట్లేదు. యాక్చువల్లీ నాకు అసలు ఇలాంటివి ఏమి నచ్చవు. ఇలాంటివంటే అదే లవ్ చేయడం అలాంటివి. సిటీలో ఉన్న కాలేజ్ అమ్మాయిలు పెద్ద పెద్ద వాళ్ళ ఆడపిల్లలు మిస్ అవుతున్నారు అనే కేసు పోలీసులకు అంతుచిక్కని పరిస్థితిగా మారింది. ఈ కేసు నా దగ్గరికి వస్తే ఈ కేసు నేను స్వయంగా చూడగా నేను షాక్ అయ్యే విషయం బయటపడింది. అదే నా బెస్ట్ ఫ్రెండ్ డెత్ న్యూస్. ఈ ముఠా బారిన నా ఫ్రెండ్ చనిపోయాడన్న విషయం నన్ను కలిచివేసింది. ఈ కేసు ఫైల్ నేను తీసుకెళ్తుండగా నువ్వు నాకు ఎదురయ్యావు. నిన్ను నలుగురు కుర్రాళ్ళు అనుమానాస్పదంగా ఫాలో అవుతూ ఉంటే వీళ్ళే ఈ కేసుకు సంబంధించిన వారని నా అనాలిసిస్ ప్రకారం భావించాను. దీంతో నీకు ఎలా దగ్గర అవ్వాలని చూసుకుంటే నాకు నచ్చని పదం ప్రేమ ద్వారానే నీకు దగ్గరయ్యే మార్గం కలిగింది. అర్థమైందా? ఇదంతా కేవలం ఆ ముఠా నుంచి నేను సేవ్ చేయడానికి మాత్రమే చేశాను. అంటే నన్ను ప్రేమించడం, నా సున్నితమైన మనసును గాయపరచడం నీకు తప్పనిపించట్లేదా? నీకు అసలు అర్థం అవట్లేదా? నేను చెప్పింది నీకు అర్థం అవట్లేదు. నీ ప్రాణాలు మాత్రమే కాపాడుకోవడం కాకుండా సిటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ప్రాణాలను కాపాడగలిగావు. నాతో పాటు సమానంగా నువ్వు వర్క్ చేసావు. యూ డన్ ఏ గ్రేట్ జాబ్.
అర్థం చేసుకో, చదువుకున్నావుగా. బట్ నా వల్ల కాదు. నేను అర్థం చేసుకుంటాను, కానీ పూర్తిగా అయితే నేను మర్చిపోలేను. మీరు నా వల్ల, నా కోసం ఇక్కడే ఆగిపోకూడదు. మీరు ఈ సమాజానికి చాలా అవసరం. సో జీవితాంతం మంచి ఫ్రెండ్గా ఉండిపోదాం, ఓకేనా? ఏ దీనికి ఒప్పుకోరా? యూ డన్ ఏ గ్రేట్ జాబ్. అర్థం చేసుకో. నా చిన్నతనంలో నా తండ్రి చేయని దొంగతనాన్ని అన్యాయంగా ఆయనపై మోపి కటకటాల పాలు చేశాను. నన్ను మా అమ్మని అనాథలు చేశారు. మా అమ్మ కొద్ది రోజులకి అదే దిగులతో చనిపోయింది. నేను ఏమీ చేయలేకపోయాను. ఆ టైంలో అలానే చూస్తూ ఉండిపోయాను. ఆ నొప్పి పాతికేలుగా నేను ఒక్కరిని అనిపిస్తాను. ప్రతి ఇంట్లో ముద్దుగా పెంచుకునే ఆడపిల్లల్ని టార్గెట్ చేసి ప్రేమ పేరుతో నమ్మించి ఇలా హతమారుస్తున్నాను. పోలీసులకి లేని ఆలోచన రప్పించి నన్ను కటకటాల పాలు చేసిన ఆ డిటెక్టివ్ వెస్లీకి కూడా ఇదే గతి పట్టిస్తా. ఆయన ఒంటరి వాడురా, వన్ మ్యాన్ ఆర్మీ. మీలాంటి ఎంతో మందికి చెప్పకూడదు తినిపించాడు రా. అరే నన్ను వృత్తి అనరా, కానీ ఈ గేమ్కి అంతం లేదురా.